ఒకప్పుడు జలగన్న ఢిల్లీ వెళితే ఆళ్ళ కాళ్ళు ఈళ్ళ కాళ్ళు అట్టుకోవడమే సరిపోయేది. అసలు జలగన్న కాళ్ళు అట్టుకునేందుకే ఢిల్లీ వెళ్ళినట్టుండేది వ్యవహారం. 5 ఏళ్లలో జలగన్న ఢిల్లీ వెళ్ళి ఏం తీసుకొచ్చాడు? పోలవరం ప్రాజెక్టుకు డబ్బులు ఇస్తే వేల కోట్లు పక్కదారి పట్టించాడు. కేంద్రం నిధులన్నీ నవరత్నాలకు తగలేశాడు. కేసులకు భయపడి కేంద్రాన్ని డబ్బులు అడగడానికి భయపడి రాష్ట్రాన్ని నాశనం చేశాడు. చివరికి ప్రధానమంత్రి గారు రోడ్ల కోసం నిధులు ఇచ్చినా ఆ డబ్బులు కూడా ఆరతి కర్పూరం చేసేసి ప్రజల్ని గోతుల రోడ్లపై తిప్పాడు. అదే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధుల వరద పారుతోంది. 860 కోట్లతో రాష్ట్రంలో గోతులు పడ్డ రోడ్లన్నింటినీ బాగు చేస్తున్నారు. పండక్కి అందమైన రోడ్లను ప్రజలకి కానుకగా ఇస్తున్నారు. కర్నూలు జిల్లాలో సెమీ కండక్టర్ల పరిశ్రమ, రాష్ట్రంలో 95,000 కోట్లతో బీపీసీఎల్ ప్రాజెక్టు, అమరావతి నిర్మాణానికి నిధులు, రైల్వే లైన్కు ఆమోదం, ఇట్ట అన్ని రంగాల్లోనూ రాష్ట్రం పరుగులెడుతుంది. ప్రధానమంత్రి కేంద్ర మంత్రులతో చర్చలు జరిపి రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు బడ్జెట్లో ప్రకటించిన ప్రత్యేక సాయాన్ని విడుదల చేయాలని కోరారు చంద్రబాబు గారు. విశాఖ రైల్వే జోన్ శంకుస్థాపనకు ప్రధానమంత్రి గారు రానున్నారు. జలగన్నకు 5 ఏళ్లు అధికారం ఇస్తే దమ్మిడి కూడా తీసుకురాలేదు. అదే ఇప్పుడు 6 నెలల్లోనే వేల కోట్లు తీసుకొచ్చింది కూటమి ప్రభుత్వం. జలగన్న చేతకాని ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి ఉన్న తేడా ఇది.